హైకోర్టు ఏర్పాటుకు తన వంతు కృషి చేస్తానని వైఎస్ఆర్సీపీ ఎంపీ బుట్టా రేణుక న్యాయవాదులకు హామీ ఇచ్చారు. హైకోర్టును ఎక్కడ ఏర్పాటు చేస్తారన్న దానిపై ఇంతవరకు ప్రభుత్వం స్పష్టత ఇవ్వలేదన్నారు. కర్నూలులో ఏర్పాటు చేయాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి తెస్తానని రేణుక చెప్పారు. కర్నూలు న్యాయవాదుల సంఘానికి తన ఎంపీ నిధుల నుంచి బుట్టా రేణుక 50 లక్షల రూపాయలను కేటాయించారు. కర్నూలు కోర్టు ఆవరణలో న్యాయవాదుల సంఘానికి చేపట్టిన భవన నిర్మాణానికి ఆమె శంకుస్థాపన చేశారు. ఇక్కడ మనకి హైకోర్టు కూడా రావాలని చాలామంది ధర్నా కూడా చేయడం జరిగింది, చాలా రిక్వెస్ట్లు కూడా పెట్టడం జరిగింది. కాకపోతే హైకోర్టు అనేది ఇంతవరకు ఇంకా మనకి బైఫర్కేషన్ అయిన తర్వాత కూడా ఎటువంటి హైకోర్టుని డివైడ్ చేయలేదు కాబట్టి అది ఇంకా ఎన్ని రోజులు ఎన్ని ఇయర్స్ తీసుకుంటుందో తెలియదు. రిక్వెస్ట్ ఉంది. డెఫినెట్లీ కర్నూలు ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లేస్ ఫర్ దట్. కాబట్టి ఇట్స్ బీన్ దేర్ అంటే చాలా ఇయర్స్ నుంచి ఇక్కడ చాలా ఒక స్ట్రాంగ్ అసోసియేషన్ ఉంది కాబట్టి ఇక్కడ ఇవ్వాల్సిన బాధ్యత ఇక్కడ ఇవ్వాల్సిన ఇది కూడా రాష్ట్రానికి ఉంది, రాష్ట్ర ప్రభుత్వానికి. ఐఎమ్ హోపింగ్, నేను అనుకుంటున్నాను త్వరలో అది కూడా కన్సిడర్ చేస్తారని. మనం ఓన్లీ ఆశతో ఉండాలి, హోప్స్ తోటి మనం ముందుకు వెళ్ళాలి. ఐఎమ్ హోపింగ్ దట్ కర్నూలు వాళ్ళు కన్సిడర్ చేస్తారు అన్న ఒక ఎక్స్పెక్టేషన్తో ముందుకు వెళ్దాం.